పౌలుని అనేక సార్లు హింసించారు. స్టెఫను తన ప్రాణం పెట్టాడు. యాకోబు తన ప్రాణం పెట్టాడు. చూడండి, వీళ్ళందరూ కూడా మరణంలో ఖడ్గం వచ్చి మెడ మీద పడినా కూడా ఏమీ భయం లేకుండా ఎలా ఉండగలిగారు? ఏంటి అసలు వీళ్ళని ఇంత మార్చింది ఏంటి? అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో హేరోదు ఏం చేస్తాడు? యాకోబుని చంపుతాడు. బాప్తిస్మిచ్చే యోహాను ఏం చేశారు? శిరశ్ఛేదనం చేశారు. పౌలుని చంపారు, శిరశ్ఛేదనం చేసి పేతురుని తలక్రిందులుగా సిలువేశారు. వీళ్ళందరూ ఎందుకు భయం లేకుండా అయిపోయారు? నువ్వేమైనా చేయి, నేను భయపడను, నువ్వేమైనా చెయ్యి, నేను భయపడను అలా అంటానికి కారణం ఏంటి? ఏం జరిగింది? వీళ్ళకి ఏం జరిగిందో చెప్పమంటారా? వీళ్ళు లార్డ్ జీసస్ క్రైస్ట్ ని వాళ్ళ హృదయాలలో ప్రతిష్ఠించుకున్నారు. ఆయనే పరిశుద్ధుడని ఎంచుకున్నారు. నేను బ్రతికేది ఆయన కోసమే, చావైతే లాభం అన్నారు. నేను బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం అన్నారు. అలాంటి అండర్స్టాండింగ్ నీకు లేకపోతే నువ్వు శ్రమలను తట్టుకోలేవు. ఈ లోకము నీకు ఏమిచ్చినా కూడా నువ్వు తీసుకోలేవు.